అధికార పక్షంలో కూడా యువకుడే ఇద్దరు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి ఒక మాటల యుద్ధం తొలి సమావేశాల్లోనే జరిగింది ఏంటంటే మొత్తానికి అల్లు అర్జున్ సినిమా డైలాగులే ఆయుధంగా అటు ఇటు రెండు వైపులా కూడా. ఉదయనిధి స్టాలిన్ చెప్పింది ఏంటంటే ఆ పుష్ప సినిమాలో ఎమ్మెల్యేలని కొనడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా సోఫాలు తయారు చేసి దాని నిండా డబ్బులు పెట్టి పంపిస్తారు కదా, నీకు సోఫా పంపిస్తాను 2 సోఫాలు పంపిస్తాను అలాంటిది ఏదో ఉంటుంది అందులో. సో ఆ దృష్టితో ఇప్పుడు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలని ఈ సోఫాలు ఇచ్చి కొన్నాడు, హార్స్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణతో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే దానికి కౌంటర్గా అంటే హార్స్ ట్రేడింగ్ జరగలేదు, హార్స్ రైడింగ్ అని ఆ రేసు గుర్రం అని చెప్పని మళ్ళీ అది అల్లు అర్జున్ సినిమా. అందుకని మేము అలాంటివి కాదు, మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా దానికి ఉదయనిధి కౌంటర్ ఇచ్చాడు. సో మొత్తం మీద చూసుకుంటే ఏంటంటే అటు ఇటు కూడా వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది చెప్పాలంటే అల్లు అర్జున్ సినిమాలు అని చెప్పాలి. ఈ అల్లు అర్జున్ ప్రస్తావన పుష్ప సినిమా ప్రస్తావన మన తెలుగు రాజకీయాల్లో కూడా వచ్చిందండి. అప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కర్ణాటక, అదే ఈ మధ్యన ఒకప్పుడు ఎర్రచంద్రం అడవిని కాపాడేవాడు హీరో అయ్యేవాడు, ఇప్పుడు అడవిని దోచుకునేవాడు హీరో అవుతున్నారు అని అప్పుడు కూడా చిన్న దుమారం రేగింది. సో మొత్తానికి ఆ పుష్ప సినిమా తమిళనాడు అసెంబ్లీని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పాలి.